హరి ఓం. మాండుక్యోపనిషత్ 8వ మంత్రం. సోయమాత్మ అధి అక్షరో ఓంకారో అధిమాత్రం పాదా మాత్రాశ్చ పాద అకార ఉకార మకార ఇతి. ఇది 8వ మంత్రం. 7వ మంత్రం వరకు ఆత్మ గురించి గురువు అంటే ఋషి అన్నీ వివరించారు. అందులో జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలు, ఆ మూడింటిలోనూ వ్యాపించి ఉంటూ మూడింటికి అంటకుండా ముట్టకుండా తామరాకు మీద నీటిలాగా మూడింటికంటే వేరుగా ఉన్నది ఆత్మ. ఆ ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే సర్వము. వర్తమానమైన, భవిష్యత్ అయినా, గతమైన ఏ ఉన్నా ఎక్కడున్నా, అంటే ఎక్కడున్నా ఎప్పుడున్నా ఏ ఉన్నా ఆ బ్రహ్మతత్వమే ఉన్నది. ఆ బ్రహ్మతత్వమే అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ కూడా ఆ బ్రహ్మతత్వమే. అయం ఆత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ అని ఆ 4 మనకి వివరించి చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ అందరికీ విషయం అర్థమైంది. కానీ సెకండ్ గ్రేడ్ స్టూడెంట్స్ అన్నారు, మాకు ఏదైనా కొంచెం ఇంకా చెప్పండి, కొంచెం అభ్యాసం లాంటిది లేదా సాధన. ఎందుకంటే ఏదో సాధన చేస్తేనే కానీ మనం ఏదో పొందాము అనే ఫీలింగ్ రాదు కొంతమందికి. ఆత్మతత్వం నిజానికి సాధన సాధ్య బౌండరీస్లో ఉన్న వస్తువు కాదు. అది మన సాధన మొదలు పెట్టే ముందే ఉంది. దాన్ని మనం ఎలా సాధన ద్వారా పొందుతాం? అది సిద్ధ వస్తువు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త వస్తువు ఆత్మ. మనం సాధన చేయడం వల్ల మోక్షం రావడం కాదు, మనం ముక్త స్వరూపులమే అని తెలుసుకోవాలి. అది వేదాంతం మనకి చెప్పేది, అది ఉపనిషత్ జ్ఞానం, అది ఋషులు మనకి చెప్పింది. సాధన చేసి మోక్షం సాధించడం కాదు, సాధన చేసి అజ్ఞానం పోగొట్టుకుంటున్నాం అంతే. మనకేదో బంధనాలు ఉన్నాయి అనే అజ్ఞానం చుట్టుకుందే, ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి సాధన అంతే, మోక్షాన్ని పొందడానికి కాదు. ఆత్మ ఎప్పుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. దాని వర్ణన, దాని గురించి ఋషి చేసిన ప్రయత్నం, దాన్ని మనం శ్రద్ధగా వింటే ఆ వినడంలోనే ఒక్కొక్క మెట్టు మనం వెళుతూ ఆ ఆత్మతత్వంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ ఆత్మ నేనని తెలుసుకుంటాం. ఇంకా నాకు కొంచెం ఏదైనా చెప్పండి, ఇంకా కొంచెం చెప్పండి అని కొంతమంది శిష్యులు ఆయన్ని గట్టిగా అడిగినప్పుడు ఈ మంత్రం చెప్తున్నారు. సోయమాత్మ అధ్యక్షరం ఓంకార అధిమాత్రం పాదా మాత్రాశ్చ పాద అకార ఉకార మకార ఇతి. ఈ ఆత్మ ఓం అనే అక్షరంతో సూచించబడుతోంది. ఎందుకంటే మనకి ప్రతిదీ ఏదో ఒక సింబల్ కావాలి, ఏదో ఫోటో కావాలి, ఏదో విగ్రహం కావాలి. మామూలుగా చెప్తే మనకి ఎక్కట్లేదు. అందుకని ఈ విగ్రహారాధన, లేకపోతే ఈ ఫోటో పెట్టుకొని పూజించడం, ఇవన్నీ అవసరమే, తప్పని అనట్లేదు. ఋషి కూడా
తప్పని అనట్లేదు. కానీ దాని మర్మం ఏంటో తెలుసుకోండి. చిన్నప్పుడు చేశారు బాగానే ఉంది, ఇప్పుడు చేయండి తప్పులేదు. ఎన్నో విధాలుగా ఆరోగ్యకరమైనది అది. ఒక స్థాయి వరకు, ఒక వయసు వరకు. అన్ని వయసుల్లోనూ చేయలేరు. క్రమేపీ దేహం యొక్క శక్తి నశిస్తున్నప్పుడు అనేక సాధనలు మనం చేయలేము. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నవి కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ సాధన సాధ్యకు పరిధిలో ఉన్న వస్తువు ఆత్మ కాదు అని ముందు తెలుసుకోవాలి. కనీసం ఎప్పుడైనా తెలుసుకోవాలి. అలాగని ఏమేమైతే చేయగలమో అది మానేమని కాదు, అవన్నీ కంటిన్యూ చేసుకోండి. ఏ సాధన ఎవరు చేస్తున్నా ఆ సాధన కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఋషి చెప్తున్న సాధన ఏంటి? ఈ ఓం అనేది అక్షరం. ఈ ఓం అనే అక్షరం ఆత్మని సూచిస్తోంది, లేదా ఆత్మ ఓం అనే అక్షరంతో సూచించబడుతోంది అంటున్నారు. ఏ విధంగా? పాద మాత్రాశ్చ పాద. 4 పాదాలు ఉన్నాయన్నాం కదా. ఓంకారానికి 4 పాదాలు ఉన్నాయి, ఆత్మకి 4 పాదాలు ఉన్నాయన్నాం కదా. ఈ 4ంటిని ఓం అనే ఒక శబ్దంలో 4 ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క పాదము ఒక్కొక్క మాత్ర. అందుకే ఇక్కడ మాత్ర, పాదమే మాత్ర, మాత్రే పాదము. ఏంటి మాత్ర? ఓం. ఓం అనేది 3 అక్షరాలు లేదా 3 శబ్దాలు కలిసి ఉన్నాయి. అకార, ఉకార, మకార. ఆ అనాలంటే మొత్తం నోరు తెరవాలి. ఊ అన్నప్పుడు పెదాలని దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాం. ఆ, ఊ, మా అన్నప్పుడు మళ్ళీ పెదాలు 2 మూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఏ భాషలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, ఎవరైనా సరే ఒక శబ్దం చెప్పాలి అంటే, మాట్లాడాలి అంటే ఇవే కదా. పెదాలు పూర్తిగా తెరుచుకోవడం, కొంచెం మూయడం, పూర్తిగా మూయడం. ఏ శబ్దం వచ్చినా ఇంకా ఈ 3ంటి మధ్యలోనే రావాలిగా. అందుకనే ఆ, ఊ, మా ఈ 3ంటిని జోడించి ఓం, ఈ శబ్దంలో, ఓం అనే శబ్దంలో ఆ, ఉ, మా, అకార, ఉకార, మకార ఇది. మరి 2 ఓంకారాల మధ్యలో ఒక నిశ్శబ్దమైనటువంటి శబ్దం ఉందిగా. ఆ నిశ్శబ్దాన్నే సైలెన్స్, ఆ నిశ్శబ్దాన్నే అమాత్ర అన్నారు. కాబట్టి అకార, ఉకార, మకార. 4వది అమాత్ర, అది తర్వాత వస్తుంది. మనం చెప్పుకున్న 3 అవస్థలు, దానికి అతీతంగా ఉన్న ఆత్మ. ఈ ఒక్కొక్క అవస్థ, జాగ్రత్త అవస్థ,
సౌండ్ సింబల్ ఆ. అంటే ఆ అనగానే మనకి మొత్తం జాగ్రత్త అవస్థలో ఏమేమి చెప్పుకున్నామో, ఏమేమి ఉన్నాయో అవన్నీ దాటేయాలి. ఊ అనగానే స్వప్నావస్థలో సూక్ష్మలోకాలన్నీ మనం దాటేయాలి. మా అనగానే మనం ఆ ఏకీభవించి ఉన్న ప్రజ్ఞానఘనం సుషుప్తి అవస్థలో ఉన్న బీజ రూపంలో ఉన్న చైతన్యాన్ని దాటేయాలి. అప్పుడు 4వ స్థాయి, 4వ అవస్థ. అది 4వ అవస్థ అని అనుకున్నాం. వాస్తవానికి అద్వైతం అదొకటే ఉన్నది. అది అమాత్ర నిశ్శబ్దంగా ఉన్న 2 ఓంకారాల మధ్యలో ఉన్న నిశ్శబ్దం ఏదైతే ఉందో ఆ నిశ్శబ్దంగా ఉన్న స్థితిని ఆత్మ. ఇది ఒక సాధన. దీన్నే ప్రణవోపాసన అంటారు. ఓంకారంలోనే ఆత్మ యొక్క 4 పాదాలని చూపెట్టి ఒక సాధన మనకి చెప్పారు. ఈ సాధన ద్వారా మనం ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ ఒక్కొక్క మెట్టు దాటమని చెప్పారు కదా. అది సాధన రూపంలో. ఎందుకంటే మనకి ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏదో ఒక సింబల్ కావాలి. ఇప్పుడు దేవుడు దండం పెట్టుకోవాలి. కొత్తగా గృహప్రవేశం చేసాం, దేవుడికి దండం పెట్టుకోవాలంటే ఎలా, ఎక్కడ పెడతాం? మనం ఎక్కడొక్కడ ఒక దేవుడి ఫోటో పెట్టుకుంటాం కదా. దేవుడి ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటాం. అంటే దేవుడు అక్కడే ఉన్నాడా? అంతటా ఉన్నాడు. మనం భావన చేస్తున్నాం ఇక్కడ ఉన్నాడు అని ముందర. అవునా? అంటే మన జ్ఞానం చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనం దేవుడు ఎక్కడో మనకంటే దూరంగా, చాలా దూరంగా, చాలా పైన ఎక్కడెక్కడో ఉన్నాడు అనుకుంటాం. అవునా? తర్వాత ఆ దేవుడు భూమి మీదకి దింపేసి గుడిలో ఉన్నాడు అంటాం. తర్వాత మన ఇంట్లో ఒక మందిరం కట్టుకుంటాం, లేకపోతే ఒక ఫోటో పెట్టుకుంటాం, మన ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటాం. చూడండి, ఎక్కడెక్కడో ఉన్న దేవుడు గుడిలోకి వచ్చాడు, గుడి నుంచి ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లోంచి ఇప్పుడు మన హృదయంలోకి వచ్చాడు, మన హృదయంలో దేవుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నారు కదా. ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ప్రాజ్ఞ అయినా ఇక్కడే ఉన్నాడు, ఈశ్వరుడైనా ఇక్కడే ఉన్నాడు. ఆ ఈశ్వరుడికి మన సింబల్ ఏది? ఏదో ఒక సింబల్ పెట్టుకుంటాం కదా. మన ఇష్టం. మనకి బోళ్ళని సింబల్స్ ఇచ్చారు, బోళ్ళని మోడల్స్ ఇచ్చారు. రాముడి ఇష్టమా? రాముడిని పూజించు. కృష్ణుడి ఇష్టమా? కృష్ణుడిని పూజించు. శివుడి ఇష్టమా? శివుడిని పూజించుకో. దుర్గాదేవి ఇష్టమా? దుర్గాదేవిని పూజించుకో. నీ ఇష్టం. ఎవరినైనా పూజించుకో. కానీ వాళ్ళల్లో ఈ బ్రహ్మతత్వానికి ఉన్న లక్షణాలన్నీ ఆరోపించి ఈయనే మనం ఆరాధిస్తున్నదే బ్రహ్మతత్వము అనుకుని సాధన చేసి ఆ బ్రహ్మతత్వమే అంతటా ఉన్నది అని తెలుసుకున్నప్పుడు మనం పూజిస్తున్న ఆకారంతో భేదాలు పెట్టుకోకుండా ప్రశాంతంగా మనం జీవిస్తాము అని వ్యాస మహర్షి శివపురాణం రాశాడు, భాగవత పురాణం రాశాడు, దేవి పురాణం రాశాడు. కానీ అమాయక జనాలు సింబల్స్ మీద కొట్టుకుంటారు. బొట్టు అడ్డంగా పెట్టావా, నిలువుగా పెట్టావా? ఎంత అమాయకత్వం! అలాంటి గొడవలు ఏమి రాకుండా ఉండాలి అంటే మనకు ఉపనిషత్ జ్ఞానం ఉండాలి. ఉపనిషత్ ఋషి ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి మనం ఎదగాలి. అప్పుడు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పోవు. రావణుడు దేవుడా, కృష్ణుడు దేవుడా,
కృష్ణుడికైతే 64, రాముడికైతే 60, శివుడికైతే 55. నువ్వు ర్యాంకింగ్లు వేస్తావా, మార్కులు వేస్తావా నువ్వు? అన్ని పురాణాలు చదివావా? శివపురాణంలో శివుడే గొప్ప, అందరూ శివుడికే దాసోహం అంటారు. భాగవత పురాణంలో విష్ణుమూర్తి గొప్ప, అందరూ ఆయనకి దాసోహం చేస్తారు. మరి దేవి భాగవతంలో అసలు దేవి స్వరూపమే అల్టిమేట్ బ్రహ్మం. విచిత్రం ఏంటంటే 3 అందరూ చదవరు, ఒకటే చదివి ఒక పుస్తకం పట్టుకొచ్చి నా పుస్తకం ఇలా ఉందంటారు. ఇది అమాయకత్వం అంటే. ఇది ఎప్పుడు పోతుంది? ఈ జంజాలం నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? ఋషి ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుంటే. ఋషులు ఇచ్చిన మనకి జ్ఞానం అది అమృతత్వం, అది అమృతం. ఎందుకంటే అది మనల్ని ఆత్మతత్వం నువ్వే, ఆ బ్రహ్మతత్వం నువ్వే అని తెలియజేస్తుంది. ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా ఒక గురువు లక్షణాలు చెప్పారు. గురువు లక్షణాలు ఏంటి? 2 లక్షణాలు చెప్పారు గురువుకి. 2 లక్షణాలు, అనేక లక్షణాలు చెప్పలేదు, 2 లక్షణాలు. ఒకటి శ్రోత్రియం, ఇంకొకటి బ్రహ్మనిష్టం. శ్రోత్రియం అంటే శృతి మంత్రాలని విని అర్థం చేసుకుని జీర్ణించి దాని మీద జీవించి ఆ ఋషి ఏ స్థాయిలో చేరితే ఆ మంత్రాన్ని చెప్పాడో అదే స్థాయిలో ఉండడం అంటే బ్రహ్మనిష్ట. శ్రోత్రియం, బ్రహ్మనిష్ట, ఈ 2 ఉన్నవాడు గురువు. కాబట్టి ఎవరు గురువు కాదు మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన శాస్త్రాల్లోనే చెప్పి వెళ్ళారు, మన ఋషులు, మన పూర్వీకులు చెప్పి వెళ్ళారు గురువు లక్షణాలు ఏంటో అని. కాషాయం వేస్తే గురువు అవడు, గృహస్థంలో ఉంటే గురువు అయిపోడు. ఈ 2 లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళు మాత్రమే గురువు. అలాంటి ఋషి మనకి చెప్తున్న విషయం ఏంటి? నీకు ఒక సింబల్ చెప్తున్నాను బాబు, అది ఓం. ఆ ఉ మా, అకార ఉకార మకార, 2 ఓంల మధ్యలో ఉన్న ఒక నిశ్శబ్దమైన స్థితి ఏదైతే ఉందో దాన్ని అమాత్ర. ఈ 4 ఇంతకుముందు చెప్పిన 4 అవస్థలు అంటే 3 అవస్థలు, మూడింటికి అతీతంగా ఉన్న ఆత్మ ఇందులో అధ్యారోపణ చేసుకుని ఒక్కొక్కటి కోరిలేట్ చేసుకుని ఎప్పుడు కూడా ఆ ముందు చెప్పిన 7 మంత్రాల్లో చెప్పిన విషయాలని మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకో అంటున్నారు. ఇది ఒక సాధన. ప్రణవోపాసన ఎంత గొప్పదంటే, ప్రణవోపాసన అంటే ఓంకారం. ఈ ఓంకారంలో ఏదైతే దాగి ఉన్నదో అదే గాయత్రి మంత్రంలో ఉంది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓంకారంలో ఏముందో గాయత్రిలో అదే ఉంటుంది. ఓంకారంలో గాయత్రిలో ఏముందో అదే ఉపనిషత్తుల్లో ఉంటుంది, అదే బ్రహ్మసూత్రాల్లో ఉంటుంది, అదే భగవద్గీతలో ఉంటుంది, అదే పురాణాల్లో ఉంటుంది. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకుని మనం తరించాలి. హరి ఓం.